నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మెగా స్టార్ చిరంజీవి డాన్స్ కి కొత్త ఒరవడికని తీసుకొచ్చారు యాక్షన్ లో తనదైన ముద్ర వేసుకున్నారు ఒక సామాన్య కుటుంబం నుంచి ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి అల్లు రామలింగయ్య లాంటి వాళ్ళు తన కూతురునిచ్చి పెళ్లి చేయడం ద్వారా ఇండస్ట్రీకి ఒక మంచి హీరో దొరుకుతాడు ఈ అబ్బాయిలో ఏదో టాలెంట్ ఉంది ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఇలా ఈ అబ్బాయి ఏదో ఒక రోజు ప్రపంచాన్ని మెచ్చే హీరోగా మారతాడు ఈ అబ్బాయి మా కుటుంబంలోకి స్వాగతించడం మేము ఇష్టపడుతున్నామంటూ ఆనాడే గుర్తించి అల్లు రామలింగయ్య తన అల్లుడిగా చేసుకున్నారు తను చేసే స్టెప్పులు కానీ తను నటించే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ తను తీసుకునే స్క్రిప్ట్లు కానీ ఇప్పటి వరకు తను చేసిన సినిమాలు కానీ చాలా మంది ఫిలిం ఇండస్ట్రీలో ఎవరిని ఆదర్శంగా తీసుకొని వచ్చారు అంటే మెగాస్టార్ చిరంజీవిని అని చెప్తారు ఎన్టీఆర్ తర్వాత నందమూరి తారక రామారావు గారి తర్వాత సీనియర్ నందమూరి తారక రామారావు గారి తర్వాత అంత గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది చిరంజీవి గారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు బ్లడ్ బ్యాంక్ ఇలాంటి అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కొంచెం సనాతన ధర్మం మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి సనాతన ధర్మం వైపు కూడా చిరంజీవి గారు మాట్లాడితే బాగుండు తమ్ముడు పవన్ కళ్యాణ్ లాగా అని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు సరే అదే పక్కన పెట్టేస్తే మరో అరుదైన రికార్డ్ ని చిరంజీవి గారు సాధించారు ఒక వీడియో చూసేయండి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం hands along with Mr. Richard in receiving this ladies and gentlemen it's happening Guinness World Record has been honored to Padma Vibhushan megastar రైట్ చూశారు కదా టాలీవుడ్ సినిమా హీరో మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం దక్కించుకున్నారు 156 సినిమాలలో 24,000 డాన్స్ స్టెప్లు వేసినందుకు గాను జాబితాలో చోటు దక్కింది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రకటించింది దీనికి సంబంధించి గిన్నిస్ ప్రతినిధితో పాటు బాలీవుడ్ సీనియర్ హీరో అమీర్ ఖాన్ నుంచి చిరంజీవి రికార్డు పత్రాన్ని అందుకున్నారు 156 సినిమాలలో 24,000 స్టెప్పులు వేసి ఇంతవరకు టాలీవుడ్ లో అలాంటి హీరోనే లేడు ఫిలిం ఇండస్ట్రీలోనే అలాంటి హీరో లేరు అంటూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదిస్తే అమీర్ ఖాన్ తో సహా గిన్నీస్ బుక్ కు సంబంధించిన ప్రతినిధుల నుంచి రికార్డ్ ని అందుకున్నారు ఆ విజువల్స్ కూడా ఆర్ వాయిస్ స్క్రీన్ మీద చూశారు ఏదేమైనా కానీ అసలు బాహుబలితో టాలీవుడ్ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోతే ఆ తర్వాత నుంచి సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా మారిపోతున్నాయి కల్కి సినిమా కానీ 3D సినిమాలు కానీ లేకపోతే నానికి ఫిలింఫేర్ రావడం కానీ టాలీవుడ్ లో చిన్న చిన్న సినిమాలు బలగం లాంటి సినిమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా క్లిక్ అవ్వడం కానీ ఈరోజు మెగాస్టార్ చిరంజీవికి గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డులో ఎక్కడం కానీ చాలా 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 సంతోషంగా ఉంది అయితే ఈ ఆనందంతో పాటు మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ అభినందనలు సార్ ఆర్ వాయిస్ ప్రేక్షకులందరి తరపు నుంచి బట్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని అభియోగాలు అయితే వస్తున్నాయి మీలాంటి వాళ్ళ అభియోగాల మీద కూడా స్పందించాలి వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు తెలియజేయాలి వీటితో పాటు సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మీరు నటించిన చాలా సినిమాల్లో ఆంజనేయ స్వామితో పాటు శివయ్యతో పాటు ఇలా మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పిన సినిమాలు ఉన్నాయి ఆ ధర్మం గురించి మీలాంటి వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు తిరుపతి లడ్డు విషయంలో కానివ్వండి విగ్రహాల ధ్వంసం విషయంలో కానివ్వండి సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడుల విషయంలో కానివ్వండి బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న ఊచకోతకు సంబంధించి కానీ మీలాంటి వాళ్ళు మాట్లాడితే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ కాబట్టి మీలాంటి వాళ్ళు మాట్లాడటం ద్వారా ఇంకొంతమందిని సనాతన ధర్మం వైపు ముందుకు తీసుకురావడానికి ఆస్కారం ఉన్నట్టు అవుతుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో రాబోయిన మన దేవుళ్ళు కానీ మన హిందూ సాంప్రదాయాల మీద కానీ ప్యారడీ కామెడీ చేసే విధానాన్ని కూడా తొలగించే విధంగా మెగాస్టార్ చిరంజీవి అడుగులు వేయాలని మనందరం కోరుకుందాం మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం మరి మీరు కూడా కామెంట్ సెక్షన్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయుత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరి సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచెలంచెలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైకులు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్